కంక్లూడ్గా ఇప్పుడు ఒకసారి వినోద్ గారి దగ్గరికి వెళ్దాం. వినోద్ గారు ఎప్పుడైతే 20 సంవత్సరాల నుంచి వెళ్ళి నాంచిపెట్టి ఉన్న విషయం ఒక్కసారిగా తెరపై తీసుకోవడానికి కారణం ఏంటి? అసలు వాస్తవానికి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉన్నదా? ఆ 400 ఎకరాల కనుక చిత్తశుద్ధి ఉంటే పక్కన ఉన్న ఎన్జిఓకు సంబంధించిన పెద్ద పెద్ద భవన నిర్మాణాలు కూడా చేశారు కదా, దాన్ని కూడా ఆక్యుపై చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తలేరు? మరి ఈ విషయంపై ఒకసారి కంక్లూడ్గా చెప్పి మనం సెలవు తీసుకుందాం. నేను చాలా సూటిగా సింపుల్ ఒకటే మాట చెప్తానండి. మోసేవాడికే తెలుస్తుందండి కావడి బరువు. ఇవాళ పెద్దలు సోదరులు అల్లం నాగరాజు గారు కానీ నేను కానీ వారు కేంద్ర పాలక పార్టీ నాయకులు, వారైతే రాష్ట్ర పాలక పార్టీ నాయకులు. మాకేంటంటే ఇవాళ ఈ తెలంగాణ ప్రజానీకము ఈ బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం కారణంగా శిథిలమైపోయింది. ఏ రకంగా ఈ పునర్నిర్మాణం చేయాలి, సామాజిక తెలంగాణ వైపు తీసుకెళ్ళాలి. ఇవాళ వాస్తవానికి పార్టీలు వేరు కావచ్చు, కానీ ఇవాళ ఎజెండా ఒకటే. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా సామాజిక తెలంగాణకు వారు ముందు నుండి ఎప్పుడో వెనుకట వాళ్ళందరికన్నా ముందు ఒక ఓటుకు 2 రాష్ట్రాన్ని ముందు నినదించిన గొప్ప పార్టీ వారిది. అదే రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంతో గానో కృషి చేసి కష్టపడి వారి రెక్కల కష్టం మీద ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కేసీఆర్ అనే అభినవ ధోరణి మరి రొమ్ము గుద్ది కొమ్ములు విరిచి అధికారులకు తీసుకొచ్చారంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారి ఘనత. రేవంత్ రెడ్డి గారు కూడా వారు ఒకటే. ఇవాళ సోదరులు నాగరాజు గారు చెప్పినట్లుగా ఇవాళ మనం జనారణ్యంలో ఉన్నామండి. జనారణ్యంలో మరి అరణ్యము మళ్ళీ మనకెందుకండి? అరణ్యం అక్కడ ఏమైనా మిగిలిపోయిన పశు పక్షాలు ఉంటే వాటిని సంరక్షించే బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాలకు ఉంటుంది, మానవాళికి మనకు కూడా ఉంటుంది, వివిధ సంఘాల వారికి ఉంటుంది, అందరికీ ఉంటుంది ఆ బాధ్యత. కానీ ఇవాళ మనుషుల మధ్యలో జనారణ్యంలో ఇవాళ మరి అక్కడ మరి అట్లాంటి వాటిని మనం పెడితే ఇవాళ ఎన్నో చూస్తున్నాం కదా, దురదృష్టకర సంఘటన ఎన్నో చూసాం కూడా. ఇవాళ ఎంతో మంది కాబట్టి ఇవాళ ఒకటేనండి, ఖచ్చితంగా ఇవాళ ఈ కేసీఆర్ యొక్క దుష్ట పాలన వల్ల నిరుద్యోగులు బాగా పెరిగిపోయారు, విద్యార్థులు నష్టపోయారు, యువత నష్టపోయారు. వారందరికీ ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం కూడా పొంది ఇవాళ 400 ఎకరాలు ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి ఉపాధి పెంచే విధంగా ఖచ్చితంగా ముందుకు సాగుతామని చెప్పేసి ఘంటాబద్ధంగా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి